దగ్గర ప్రజానికం ఆదరణ చూపిస్తున్నారు, అదేవిధంగా అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు మేము కోరుకునే ఒకటే ప్రజానికాన్ని, ఒక్కసారి మీరు ఏ నాయకుడు ఏ పార్టీ మనకి మంచి చేసింది. ఇందాకే సోదరిమణి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 రూపాయల డాక్టర్గా ఎంతో పేరుగాంచిన నూరి గారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీని కానివ్వండి, అమిత్ షాని కానివ్వండి, ఈరోజు కుటుంబాన్ని సైతం విమర్శించే విధంగా అమిత్ షా గారు తిరుపతి వస్తే, అలిపిరి దగ్గరికి వస్తే కోరుగుడ్లు టమాటాలు వేసి చేశారు. మళ్ళీ ఈరోజు ఎందుకు కలిశారు? రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర ప్రజానికం కోసం కాదు, కేవలం వ్యక్తిగత ఎజెండా. ఇంకో పక్క బీజేపీ ఒక దేశంలో ఎన్ఆర్సీ కానివ్వండి, లేదా సిఏ కానివ్వండి, ఈరోజు మైనార్టీస్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మేము. ఈరోజు మా ఎంపీ గారు ఈరోజు 2018లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని, రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం, అదేవిధంగా ఏదైతే వాళ్ళు అమలు పరుస్తున్న ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏ కానీ దానికి వ్యతిరేకంగా ఓటేస్తాం కానివ్వండి, ఈ దేశంలో ఉన్న ఎంపీ వాళ్ళు ఉన్నారంటే మా నాని గారని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులు కానివ్వండి, క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మేము ఎంతో ఇబ్బంది పడతామని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఉన్నారు. ఈరోజు పూర్తి భరోసా మైనార్టీ సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, అనగాన వర్గాలకి భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు 15వ డివిజన్లో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, స్కూల్కి పర్మిషన్ ఇప్పిస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సోదరిమణి దుర్గా గారు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, గతంలో ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఎమ్మెల్యేగా, చల్లారావు గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ నాని గారు, ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని గారు కానివ్వండి, నేను కానివ్వండి, తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చి ప్రజల యొక్క అభిమానం కానివ్వండి, ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్పి